ఎందుకు వచ్చావో చెప్పాలా? నాతో ఎప్పుడైనా మాట్లాడారా? చెప్పండి. లేదయ్య గారు. లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఏడ్చేది, కానీ రోజు మీ మమ్మీ ఏడుస్తుందంట. ఏసయ్య నాకు చెప్పారు. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మ కన్నీళ్ళు. అమ్మ కన్నీళ్ళు చూసి బాధ అనిపించింది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పీలేరు, తిరుపతి దగ్గర. తిరుపతి నుంచి వచ్చారా? చెప్పండి. మేము మారిపోతాం. హ్యాపీగా ఉందా నీకు? ఇద్దరు హగ్ చేసుకోండి, మమ్మీని హగ్ చేసుకోండి. గట్టిగా చెప్పండి కొడారా, గట్టిగా. ఎందుకు వచ్చావో చెప్పాలా? నాతో ఎప్పుడైనా మాట్లాడారా? చెప్పండి. లేదయ్య గారు. లేదు. రికమాలారాబా షెకెదియాలారాబా. మీరు పిల్లల కోసం ఏడుస్తున్నారు, అవునా అమ్మా? అవునయ్య గారు. అరే చప్పట్లు కొట్టండి అయ్యా. సత్యం చెప్పు, ఎప్పుడైనా మా చర్చికి వచ్చావా? లేదయ్య గారు. నాతో మాట్లాడావా? లేదయ్య గారు. లేదా? లేదయ్య గారు. మీరు ఒక్కసారి స్టేజ్ మీదకి రండి. జీవనదిని నా హృదయములో ప్రవహింపచే. టైం అయిపోతుంది, త్వరగా. జీవనదిని నా హృదయములో చప్పట్లు కొట్టాలా? జీవనదిని హల్లెలూయా. మీ పిల్లల కోసం ఏడ్చేది మీరేనా? అవునయ్య గారు. RADHA. దీక్షిత్. మీ పేరు? నా పేరు రాధయ్య గారు. హల్లెలూయా. నేను చెప్పిన పేరేంటి? RA. నేను చెప్పిన నీ పేరు ఫస్టే. చదువుకున్నారా మీరు? చదువుకోలేదు. RADHA అంటే రాధా. గట్టిగా చప్పట్లు కొట్టాలా? గట్టిగా కొట్టాలా? గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. ఎందుకంత వేదన పిల్లల గురించి? బాగా ఏడుస్తున్నావంట. ఏసే నాకు చెప్పారు, నీ పిల్లల కోసం బాగా ఏడుస్తున్నావంట నువ్వు. అవునయ్య గారు. ఎందుకంత వేదన? వాళ్ళు చెప్పిన మాట వినడం లేదయ్య గారు. అనిల్ చెప్పిన మాట వినడం లేదయ్య. చెప్పిన మాట వినడం లేదు. చదువుకోమంటే మూర్ఖతనంగా ప్రవర్తిస్తున్నారు. అమ్మా, చదువుకోమంటే మూర్ఖతనంగా ప్రవర్తిస్తున్నారు. సెల్లుకు బానిస అయిపోయారు. వచ్చారా వాళ్ళు? వచ్చారు. ఎక్కడున్నారు పిల్లలు? దీక్షిత్, ధీరజ్. కమ్. ఇది ఎక్కడ చికాకరా బాబు అనుకుంటాడు వాడు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే మీ మమ్మీ మీకోసం బాగా ఏడుస్తుంది. హల్లెలూయా. యేసయ్యా, 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 యేసయ్యా. మీ అమ్మ మీ ఇద్దరి కోసం బాగా ఏడుస్తుంది. కొన్నిసార్లు ఏంటి నా జీవితం ఇలా అయిపోయింది, నా పిల్లలు నా మాట వినట్లేదు ఏంటని అనుకుంటున్నారు, అవునా? అవునయ్య గారు. ఒకసారి మీ వైపు చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఏడ్చేది, కానీ రోజు మీ మమ్మీ ఏడుస్తుందంట. ఏసయ్య నాకు చెప్పారు. మైకి ఏమనిపిస్తుంది? నమ్ముతున్నావా? ఏమని నమ్ముతున్నాను సార్. ఏమని? నా కోసం బాధపడుతున్నాను సార్. మీకోసం అమ్మ బాధపడుతుంది. నమ్ముతున్నావా? సార్. మారిపోతావా? సార్. చెప్పు. మారిపోతాను సార్. అమ్మ మాట వింటావా? సార్. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మ కన్నీళ్ళు. అమ్మ కన్నీళ్ళు చూసి బాధ అనిపించింది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పీలేరు, తిరుపతి దగ్గర. తిరుపతి
తిరుపతి నుంచి వచ్చారా? గట్టిగా చప్పట్లు కొట్టాలా, కొట్టాల గట్టిగా చప్పట్లు. తిరుపతి నుంచి వచ్చారు. అమ్మ దేవుని సన్నిధిలో ఉన్నారు. నాకు ఎప్పుడైనా ఫోన్ చేశారా? చెప్పండి. లేదయ్య గారు. ఈ వీడియోకి చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, అసలు మీది ఏ ఊరు ఏంటి? మాది తిరుపతి దగ్గర పీలేరయ్య గారు. నువ్వు కోయేట్లో ఉంటాను. ఈ పొద్దుటికి వారమైంది వచ్చి. నేను యూట్యూబ్ లో చూస్తాను. మా కోయేట్లో ఏసుతో సవాసం సంఘం ఉంది. మేము అందులో కోయేరులో ఉంటాను. నా బిడ్డల కొరకు చాలా ప్రార్థించాను. ఎక్కడ పాస్టర్ గారు ఏడ్చొద్దు, బిడ్డలు మారుతారని చెప్పారు. నా చెల్లెలు చెప్పింది, అక్క ఇట్లా అమ్మ తేజ్ గారు తైలాభిషేకం మంగళవారం జరుగుతుంది, నువ్వు పిల్లలు తీసుకెళ్ళి అన్నారు. నేను అదే పనిగా కోయట్ నుండి వచ్చాను. నా చెల్లెలి పిల్లలిద్దరిని, నా పిల్లలిద్దరిని నేను తీసుకొని వచ్చాను. అయ్య గారు ఎంత గొప్ప దేవుడు అండి. థ్యాంక్ యూ యేసయ్య. ఖమ్మం ప్రజలు రాకపోయినా దేశ నలుమూలల నుండి ప్రజలను దేవుడు నడిపించాడు. ఇది కృప. కానీ వచ్చిన వాళ్ళు మాత్రం ఏదో పొందుకొని వెళ్ళబోతున్నారు. ఆమేన్. మారిపోతారా ఇక? చెప్పు మమ్మీకి చెప్పు. మారిపోతానమ్మా. అమ్మ వైపు చూసుకుంటూ మారిపోతానమ్మా. మారిపోతానంటే ఏమేమి? మమ్మీ మాట వింటావా? వింటాను సార్. ఏం చేస్తున్నావు ఇప్పుడు? డిగ్రీ ఫస్ట్ ఇయర్ సార్. చదువుకుంటావా మంచిగా? ఎస్ సార్. చూడు ఎట్లా ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మ బాధ చూసి తట్టుకోలేదు. ఇప్పుడు చూస్తున్నావు కాబట్టి. కానీ కోవిడ్లో తెలియదు కదా ఎన్ని రోజులు ఏడుస్తుందో. రోజు ఏడుస్తూ ఉంటుందంట మీ మమ్మీ, నా కొడుకుల పరిస్థితి ఏంటి ఏంటి అని. మారిపోతావా? 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 ఇద్దరు చేతులు పట్టుకోండి, పట్టుకోండి. అమ్మ మేము మారిపోతామమ్మా అని చెప్పండి. చెప్పండి. మేము మారిపోతాంలేమ్మా. మారిపోతాం. హ్యాపీగా ఉందా నీకు? ఇద్దరు హగ్ చేసుకోండి, మమ్మీని హగ్ చేసుకోండి. గట్టిగా చెప్పండి కొడారా, గట్టిగా. ఆమేన్. మీకోసం కోవిడ్ దేశంలో ఇంత కష్టపడుతుంది కదా, మీరు గొప్పవారు కావాలా, సరేనా? గొప్పవారు కావాలా, గొప్పవారు కావాలి. బిడ్డల జీవితంలో గొప్ప అద్భుతాలు జరుగును కదా. నా జీవితంలో అమ్మ లేక నేను ఎన్ని కష్టాలు పడ్డాను తెలుసా? తల్లి ఉన్న వాళ్ళకేమో తల్లి విలువ అర్థం కావట్లే. కానీ నా జీవితంలో తల్లి లేక ఇంటింటికి వెళ్ళి అడుక్కు తిన్నా నేను. కానీ మీ తల్లి మిమ్మల్ని కోవిడ్ దేశం వెళ్ళి ఏదో చాకిరీ చేసుకొని మిమ్మల్ని ఎంత మంచిగా పెంచుతుంది కదా. మాట వింటారా? చెప్పు. వింటానయ్య గారు. రోజు ఏం చేస్తావు? చదువుకుంటా, అమ్మని బాగా చూసుకుంటా, ఏడిపికండా. నా బిడ్డల కొరకు ఎంతో ప్రార్థించాను. నా బిడ్డలు మారాలి. నాకేమీ లేనప్పుడు దేవుని నేను అడిగాను, అన్నీ ఇచ్చాడు. నాకు కనీసం ఇల్లు లేనప్పటికీ నేను ప్రభు నమ్ముకొని 15 సంవత్సరాలైంది. నాకు మొత్తం నేను ఏమనిపిస్తుంది ఇప్పుడు నా పిల్లలు మారుతారని మంచి నమ్మకం కుదిరింది. ఆమేన్. గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. గాడ్ బ్లెస్ యు అమ్మా. దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక. వెళ్ళిపోండి.